పెరాలసిస్ లక్షణాలు కనిపించగానే ఈ ఇంజెక్షన్ 3 గంటల్లోపు ఇస్తే పక్షవాతం రాదు. పక్షవాతం లక్షణాలు కనపడగానే ప్రతి నిమిషం ప్రధానమే. ఎంత త్వరగా ఆసుపత్రికి తీసుకువెళ్తే అంత త్వరగా ఫలితం ఉంటుంది. ఆసుపత్రికి వెళ్ళగానే వెంటనే మెదడు సిటీ స్కాన్ తీసి చూస్తారు. రక్తనాళాల్లో పూడిక వల్లే రక్త సరఫరా నిలిచిపోయి పక్షవాతం వచ్చినట్లు తేలితే ఆ పూడిక కరిగిపోయేందుకు వెంటనే టిష్యూ ప్లాస్మినోజెన్ యాక్టివేటర్ TPA ఇంజెక్షన్ మొదలు పెట్టేస్తారు. దీన్ని 3 గంటల్లోపు ఇవ్వాల్సి ఉంటుంది. 4.5 గంటల వరకు కూడా ఇవ్వచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే TPA అన్నది మరణాన్ని నివారించలేదు. సాధారణంగా పక్షవాతం బారిన పడ్డ వారిలో 3 మరణించే అవకాశం ఉంటుంది. ఇలాంటి మరణాలు 48 నుండి 72 గంటల్లో ఎక్కువ. అందుకే ఈ సమయంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు అత్యవసర చికిత్స అవసరమవుతుంది. మెదడులో కొంత భాగం దెబ్బతింటుంది కాబట్టి ఇలాంటి సందర్భంలో అవసరమైతే మెదడుకు ఆక్సిజన్ సరఫరా చెయ్యాల్సి రావచ్చు. మెదడుకు రక్త సరఫరా తగ్గితే అందులోకి నీరు వచ్చి చేరుతుంది. దీంతో మెదడు పెద్దగా అవుతుంది. అందువల్ల దీన్ని తగ్గించడానికి మందులు ఇస్తారు. ఇలా సకాలంలో TPA ఇవ్వడంతో పాటు పరిస్థితిని బట్టి ఉపశమన చికిత్స కూడా అవసరమవుతుంది. పక్షవాతం లక్షణాలు కనపడిన 3 గంటలలోపు TPA చికిత్స మొదలు పెట్టేస్తే కోలుకునే వేగం బాగా పెరుగుతుంది. ఒకవేళ 4 గంటల తర్వాత ఆసుపత్రికి వస్తే సిటీ స్కాన్ లో పూడిక వచ్చినట్లు చూస్తూనే వెంటనే వారిని యాంజియోగ్రామ్ కు తీసుకువెళ్లి దానిలో తీగ గొట్టం ద్వారా నేరుగా పూడిక వచ్చిన చోట రక్తం గట్టిన ప్రాంతంలోనే మందును వదులుతారు. దానితో అది చాలా వరకు కరిగిపోతుంది. ఒకవేళ అది విఫలమైతే MARCI లేదా పెనంబ్రా వంటి సున్నిత పరికరాలతో ఆ గడ్డను బయటికి తీస్తారు. దీంతో మెదడులో మళ్లీ రక్త సరఫరా ఆరంభమవుతుంది. దీన్ని పక్షవాతం వచ్చిన 6 నుండి 8 గంటల వరకు చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మెదడులో రక్తనాళం చిట్లడం వల్ల సమస్య తలెత్తితే మెదడులో ఒత్తిడి పెరగకుండా చూసేందుకు ఆ చిట్లిన రక్తనాళాన్ని మూసివేసి తిరిగి రక్త సరఫరా పునరుద్ధరించేందుకు చాలా సందర్భంలో అత్యవసరంగా సర్జరీ అవసరమవుతుంది.